మమ అంటే అర్థం ఏమిటి? మీరు ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు లేదంటే పితృకార్యాలు చేసే సందర్భంలో పురోహితులు మంత్రాలు చదువుతూ ఎదుటి వ్యక్తిని మమ అనుకోమని చెప్తుంటారు. అలా ఎందుకు అంటుంటారో తెలుసా? పురోహితులు సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. అవి కొందరికి పలకడం చాలా కష్టంగా ఉంటాయి. అందుకే పురోహితులు మమ అంటుండమని చెప్తారు. మమ అంటే నా యొక్క అని అర్థం. అంటే పురోహితులు మంత్రాలు చదివేటప్పుడు ఎదుటి వ్యక్తి మమ అంటే ఆ కార్యం వాళ్ళదే అని అర్థం వచ్చేటట్లు చెప్తారు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మంత్రాలు తప్పుగా పలికితే దోషాలు కలుగుతాయని మమ అనమని అంటుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.